హాయ్ గైస్, జటాధర మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే జస్ట్ నాకు ఒక వన్ టైం వాచ్ ఫీలింగ్ అయితే వచ్చింది గైస్. ఎందుకంటే మెయిన్ మూవీల విషయానికి వచ్చేస్తే ఇంట్రడక్షన్ వరకు బాగానే ఉందిలే కానీ ఇక అక్కడి నుంచి మూవీ ఎలా ఉందంటే ఆ గోస్ట్ హంటింగ్ సీన్స్ ఏదైతే ఉందో హీరో గారిది ఎటో వెళ్ళిపోతున్న టైప్ లో అయితే ఫీలింగ్ కలిగింది అనమాట. అండ్ దాంతో పాటు ఏఐ రిలేటెడ్ గా ఉన్న స్టోరీ పెట్టడం కానీ ఈ మధ్య ప్రతి దానికి ఆ ఏఐ రిలేటెడ్ పెట్టడం వల్ల అంతే ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించింది అనమాట. స్టోరీ కూడా ఆ ఫీల్ పోయిందనమాట. దాంతోపాటు అర్థం లేకుండా ఐటమ్ సాంగ్ అయితే పెట్టినట్టు అనిపించింది. లవ్ ట్రాక్ ఏదైతే ఉందో బాగా లాగా అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచ్ లాగైతే అనిపించింది గైస్. బాగా లాగా అనిపించేసింది ఫస్ట్ హాఫ్ అయితే. సో ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే సో మన హీరో గారు వచ్చేసి అయితే గోస్ట్ హంటర్ అనమాట. తనకేంటి అంటే డెవిల్స్ అలాగే దయ్యాలు ఉన్నాయా లేదా అనేది ఒక క్యూరియాసిటీతో అయితే ఉంటదన్నమాట. సో అలాంటి గోస్ట్ హంటర్ అయిన అతను దయ్యాల కోసం వెతుకుతూ వెళ్తూ ఉన్నట్టు తన లైఫ్ స్టోరీయే అసలు మూవీ ఏంటి అనేది మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఆయన గోస్ట్ హంటెడ్ హౌస్ కి వెళ్ళటం, దయ్యాలని వెతకటం, ఆ ప్రాసెస్ లో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నడుస్తూ ఉంటది. సో అక్కడే బాగా లాగే అనిపిస్తుంది అనమాట. ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో సీన్ టు సీన్ పెట్టినట్టు ఎట్లా అంటే ఒక చిన్న టైప్ నిజంగా సీరియల్ ఫీలింగ్ లాగైతే అనిపించింది అనమాట. సో అక్కడ బాగా లాగ్ అనిపించింది. అండ్ దాంతో పాటు ఆ ఐటెం సాంగ్ అండ్ దాంతో పాటు లవ్ ట్రాక్స్ ఏదైతే అక్కడ కొద్దిగా కూడా లాగ్ అనిపించింది. ఇక ఇంటర్వెల్ కు ముందు రివీల్ చేసే స్టోరీ ఏదైతే ఉందో అది జస్ట్ ఓకేగా అన్నట్టయితే అనిపించింది అనమాట. కాకపోతే రొటీన్ ఫీల్ లాగా కొట్టింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో హీరోకి సంబంధించింది అండ్ దాంతో పాటు ధనపిశాచి గురించి ఆ సెకండ్ హాఫ్ లో ఆ ఇంట్రడక్షన్ అండ్ ధనపిశాచికి పెట్టిన సాంగ్ ఏదైతే ఉందో సోనాక్షి గారిది అది బాగా నచ్చింది అనమాట. అండ్ మూవీలో సాంగ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో అది సెట్ అవ్వలేదు అనమాట. అండ్ ధనపిశాచికి పెట్టిన సాంగ్ అది బాగుందనమాట. బీజిఎమ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేవు, అవి కూడా సెట్ అవ్వలేదు అనమాట. ఇక ఓవరాల్ గా క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే నాకైతే ఆ రొటీన్ ఏఐతో పెట్టడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట. ఎంత ఏం ఇంక్లూడ్ చేస్తే అంత ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించింది అనమాట. శివుడు వస్తున్నప్పుడు ఆ క్రియేటింగ్ ఏదైతే ఉందో అది చాలా డల్ ఫీలింగ్ అయితే కొట్టింది అనమాట. దానివల్ల క్లైమాక్స్ అది ఒక్కటే మంచిగా సెట్ అయితే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ గా మూవీలో సెకండ్ హాఫ్ అనేది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ సుధీర్ బాబు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్తాను. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే సుధీర్ బాబు గారు సోనాక్షి గారి యాక్టింగ్ వేరే లెవెల్ గా అనిపించాయి. అండ్ దాంతో పాటు సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో బాగుందనమాట. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ దెబ్బ పడినా కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఉన్న సీన్స్ ఏదైతే ఉన్నాయో ఒక చిన్న సీరియల్ ఫీలింగ్ లాగైతే కలిగింది. సీన్ టు సీన్ పెట్టడం కాకపోయినా ఒక డిఫరెంట్ ఫీలింగ్ లాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా లాగ్ గా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ కి ముందుండే రొటీన్ స్టోరీ లాగా కూడా కొట్టింది అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ గురించి చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. అండ్ బీజిఎమ్స్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో జస్ట్ సోనాక్షి గారికి పెట్టిన సాంగే చాలా బాగుంది అనమాట. ఇక సాంగ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేవు. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.8 అయితే ఇస్తున్నాను గైస్.